చేసే టైం వచ్చేసింది సార్. ఓకే. సో అంటే ఇప్పుడు మొన్న మనం చేసిన అటాక్స్ ఒకటి, ఆ రోజు రాత్రి అర్ధరాత్రి 1 గంట ప్రాంతాల్లో చేసిన అటాక్స్, తర్వాత నిన్న చేసిన అటాక్స్, ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? మనమేమో డైరెక్ట్ గా ప్రాణ నష్టం జరిగింది. నిన్న మనం చేసిన అటాక్స్ లో లాహోర్ లో యాంటీ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ అది ఒకటి న్యూట్రలైజ్ చేసామని చెప్పారు లాహోర్ లో. సార్ ఇక్కడ ఇంటెన్షన్ ని అర్థం చేసుకోండి సార్. మన ఇంటెన్షన్ పాకిస్తాన్ సివిలియన్స్ ని గాని అలా చంపేయాలి అని ఉద్దేశం మంది కాదు సార్. అవర్ టార్గెట్ ఈస్ టు డెస్ట్రాయ్ ది వార్ వేజింగ్ పొటెన్షియల్ ఆఫ్ పాకిస్తాన్. అంతేగాని ఇప్పుడు అక్కడ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ గాని, పాకిస్తాన్ రైల్వే మినిస్టర్ గాని, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చెప్పినట్టు హిందుస్థాన్ మే హమ్ లాషే బిఖేర్ దేంగే, లకడియా కమ్ పడ్ జాయింగి జలానే కే లియే అని ఒక వెధవ స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చారు సార్. అంటే ఇండియాలో శవాలు మునిగి తేలుతాయి అని చెప్పేసి మన ఇండియా మీద సవాల్ చేశారు సార్. మనం ఒక ప్రిన్సిపల్డ్ కంట్రీ, మనం ఒక వాల్యూ సిస్టమ్ ఉన్న దేశం సార్. మనకి శవాలు నచ్చవు సార్. అది మనదైనా అది ఎవరిదైనా సరే. కాకపోతే మన లక్ష్యము పాకిస్తాన్ మన మీద యుద్ధం చేసే ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేయడం మాత్రమే మన లక్ష్యం. ఆ లక్ష్యం మధ్యలో ఎవరైనా వస్తే వాళ్ళని మనం హతమరుస్తామేమో, కానీ మనం లక్ష్యంగా ఎవరిని హతమార్చే ఆలోచన గాని ఉద్యమం గాని మనకు లేదండి. ఓకే. సో నిన్న జరిగిన అటాక్స్ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదా? నిన్న మనం చేసిన అటాక్స్ అక్కడ సార్ మన దగ్గర ఖచ్చితంగా 22 ఏప్రిల్ నుంచి కంటిన్యూస్ గా కొనసాగుతున్న క్రాస్ బార్డర్ షెల్లింగ్ లో పాకిస్తాన్ స్మాల్ ఆర్మ్స్ మీరు వినుంటే గనక పంజాబ్ లోను జమ్మూ అండ్ కాశ్మీర్ లో వీళ్ళు స్నైపర్ వెపన్స్ వాడుతున్నారు సార్. స్నైపర్ ఒక ఇన్ఫెంట్రీ వెపన్ సార్. స్నైపర్ సూటిగా దూరంగా ఉన్న మనిషిని చంపడానికి వాడతారు సార్ ఇన్ఫెంట్రీలో. ఆ వెపన్ ఒక సివిలియన్ మీద వాడడం అనేది అసలు మానవత్వానికే సిగ్గుచేటు సార్. పాకిస్తాన్ ఎలాగో సిగ్గులేని దేశం కాబట్టి వాళ్ళకి హ్యూమన్ వాల్యూస్ విలువ, ఒక మనిషి ప్రాణం విలువ తెలియదు కాబట్టి ఒక దొంగ చాటున కూర్చొని ఒక లాంగ్ రేంజ్ స్మాల్ ఆర్మ్ వెపన్స్ వాడి భారతీయుల్ని పొట్టను పెట్టుకుంటుంది సార్. సో ఇలాంటి దేశం మనకి నైబర్ గా ఉన్నందుకు మనం సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా పూంచ్ సెక్టార్ గానీ రాజౌరి గానీ చాలా ప్రాణ నష్టం జరుగుతుంది సరిహద్దు గ్రామాల్లో. మోర్టార్ షెల్స్ తో వాటితో వాళ్ళు చేస్తున్నారు. ఫైర్ చేయడం వల్ల దాదాపు 16 మంది చనిపోయారు మన సివిలియన్స్ అని చెప్తున్నారు. ఇట్లా అవతల సైడ్ కూడా అదే విధంగా ప్రాణ నష్టం జరుగుతుందా పాకిస్తాన్ వైపు కూడా? సార్ జరుగుతూ ఉండొచ్చు, కానీ ఇప్పటి వరకు పాకిస్తాన్ మీడియాలో గాని మన మీడియాలో గాని మనం చేసిన దాడిలో ఇంతమంది సివిలియన్స్ చనిపోయారని ఇప్పటి వరకు నేనైతే చూడలేదండి. మీరేమన్నా చూసుంటే మరి నాకు దాని గురించి అవగాహన లేదు. ఎందుకంటే మనం వాళ్ళని టార్గెటే చేయట్లేదు కాబట్టి. ఇప్పటి వరకు ఒకవేళ సివిలియన్స్ చనిపోయి ఉంటే ఈ పాటికి పాకిస్తాన్ గట్టి ఏడుపులు స్టార్ట్ అయ్యాయి. అది అవ్వలేదు అంటే మనం వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు అని మనకు చాలా క్లియర్ గా అర్థమైంది. మౌలానా మసూద్ అజార్ బ్రదర్ చనిపోయినట్టున్నారు కదా, బ్రదర్ ప్లస్ 14 మంది ఫ్యామిలీ మెంబర్స్